హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని టెక్ న్యూస్ గురించి మాట్లాడదాం. దానిలో ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఏంటంటే, షామీకి సంబంధించిన మొబైల్స్ ఉన్నాయి కదా, వాటి పేరు చేంజ్ చేసేసి దాన్ని ఏంటంటే ల్యాన్మీ అని పెడుతున్నారు. ఓకే, సో ఇప్పటి నుంచి మొబైల్స్ అనేవి మనకి ఇది ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయని చైనాకి సంబంధించిన ఒక వెబ్సైట్లో ఈ ఆర్టికల్ రాశారు. సో షామీ 5X ఉంటుంది కదా, ఓకే, సో ఆ 5Xకి సంబంధించిన మొబైల్స్ నుంచి దీనికి ఇంతకుముందు నేను చెప్పినట్టు ల్యాన్మీ అని పేరు పెడుతున్నారు. ఆ షామీ 5Xకి సంబంధించిన మొబైల్ రేట్ ఎంత అంటే 20,000 ఉంటుంది. అంతేకాకుండా చూడండి, నెక్స్ట్ న్యూస్కి వచ్చేసి వోడాఫోన్కి సంబంధించి వోడాఫోన్ అనేది ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అది మన స్టేట్కి కాదు, కాకపోతే యూపీకి సంబంధించి. ఓకే, సో అక్కడ ఏంటంటే ఎవరైనా లేడీస్ వెళ్ళి రీఛార్జ్ షాప్లోకి వెళ్ళేసి వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చేసి రీఛార్జ్ చేయమని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ షాప్ వాళ్ళు ఆ నెంబర్ని అమ్ముకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇటువంటి వాటిని అరికట్టడానికి వోడాఫోన్ అనేది ఏం చేసింది అంటే ఒక కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ మొబైల్ నుంచి సో వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ప్రైవేట్ అని టైప్ చేసి 12604 అనే నెంబర్కి మెసేజ్ చేశారనుకోండి. మెసేజ్ చేస్తే వాళ్ళ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓకే, సో ఈ ఓటీపీ తీసుకెళ్ళి మనం మొబైల్ అంటే ఎవరి దగ్గర అయితే రీఛార్జ్ చేసుకుంటున్నామో వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని రీఛార్జ్ చేసేస్తారన్నట్టు. ఈ ఓటీపీ అనేది 24 అవర్స్ వరకు పనిచేస్తుంది. సో ఇలా చేయడం వల్ల లేడీస్కి ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది అని వోడాఫోన్ ఇలా చేసింది. వోడాఫోనే కాకుండా ముందు వేరే కంపెనీస్ కూడా ఇటువంటి ఫీచర్స్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్కి వచ్చేసరికి ఒక వాట్సాప్లో ఒక వైరల్ న్యూస్ అనేది పాస్ అవుతుంది అందరికీ. ఏంటంటే ఆంధ్ర బ్యాంక్ అకౌంట్కి సంబంధించినవి, తర్వాత వచ్చేసి కొన్ని బ్యాంక్స్ లిస్ట్ ఇచ్చారు. ఆ బ్యాంక్స్కి సంబంధించిన బ్యాంక్స్ అన్నీ బ్యాన్ అయిపోతున్నాయి. సో దాంట్లో ఉండే అమౌంట్ అంతా తీసేసుకొని వేరే బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అని ఒక వైరల్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. కాకపోతే ఈ వైరల్ న్యూస్ అనేది ఏదైతే ఉందో అది ఫేక్ న్యూస్. సో మీరు ఇటువంటి ఫేక్ వాట్సాప్ న్యూస్ని నమ్మకండి. ఇటువంటి ఫేక్ వాట్సాప్ని మీకు వచ్చినా కూడా దాన్ని ఫార్వర్డ్ చేయకండి. సో ఫ్రెండ్స్, తర్వాత న్యూస్ వచ్చేసి ఏంటంటే నోకియా అనేది ఒక ఫీచర్ ఫోన్ని లాంచ్ చేసింది. దాని ప్రైస్ ఎంత అంటే 999 అంటే 1000 రూపీస్కి ఒకటి. ఇంకొకటి ఏంటంటే 1140 రూపీస్ 1240 రూపీస్ ఒకటి ఉంది. ఓకే, సో ఈ రెండు ఫోన్స్ని మార్కెట్లోకి లాంచ్ చేసేసింది. ఎవరైతే ఎక్కువగా ఫీచర్ ఫోన్స్ ఇష్టపడతారో, ఎవరైతే ఎక్కువగా నోకియాకి సంబంధించిన ఫీచర్ ఫోన్స్ ఇష్టపడతారో వాళ్ళకి ఏంటంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, మనకు వాట్సాప్ లాగానే చాలా మెసెంజర్స్ ఉన్నాయి. ఇన్స్టాంట్ మెసేజ్ కోసం హైక్ వాడుతూ ఉంటారు. ఓకే, సో ఇలాగే మనకు అమెజాన్ కూడా ఎనీ టైమ్ అనే ఒక కొత్త ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ని లాంచ్ చేయబోతుంది. ఓకే, సో దీనిలో కూడా మీరు వాట్సాప్లో చేసిన విధంగానే చాట్ చేసుకోవడం, ఫొటోస్ పంపించుకోవడంతో పాటు దీనిలో మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి అమెజాన్లోకి ఏదైనా ప్రోడక్ట్స్ని బుక్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్కి వచ్చేసరికి వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ని లాంచ్ చేసింది. కాకపోతే అది ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం కాదు, ఐఓఎస్ యూజర్స్ కోసం. వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇంతకుముందు మనం ఏంటి వాట్సాప్లో మనకి ఏదైనా ఒక యూట్యూబ్ నుంచి వీడియో లింక్ వచ్చింది అనుకోండి, దాన్ని క్లిక్ చేస్తే ఏమైంది అంటే అది వేరే ట్యాబ్లోనో లేకపోతే యూట్యూబ్లోనో లేకపోతే గూగుల్ క్రోమ్ బ్రౌజర్లోనో ఓపెన్ అయ్యి అక్కడ మనకు ఆ వీడియో అనేది ప్లే అయ్యేది. ఇప్పటి నుంచి అలా కాకుండా 6 నుంచి ఐఫోన్ 6 నుంచి ఈ ఆప్షన్ అనేది పనిచేస్తే దానిలో ప్లేస్ చేస్తే అక్కడనే మీకు ఏంటంటే ఒక పాపప్ వస్తుంది. అక్కడనే మనం ఆ వీడియోని చూసుకోవచ్చు. మనం అటు ఇటు కావాలంటే దాన్ని మూవ్ చేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతానికి బీటా యూజర్స్ ఎవరైతే ఉన్నారో, బీటా టెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవైలబుల్లో ఉంది. ఇంకా అఫీషియల్గా అయితే అందరికీ రాలేదు, వస్తుంది అది కూడా. సో ఫ్రెండ్స్, లాస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే మనందరికీ తెలుసు పేటీఎంలో మనం మూవీ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అని, బస్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అని. కాకపోతే ఈ బస్ టికెట్స్కి, ట్రైన్ టికెట్స్కి వీటికి ఏంటంటే క్యాన్సిలేషన్ ఉంటుంది. అంటే మనం అవసరం లేదు అనుకుంటే దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. కాకపోతే మూవీ టికెట్కి ఇటువంటి ఆప్షన్ లేకుండే. కాకపోతే మూవీ టికెట్స్ కోసం కూడా పేటీఎం వాళ్ళు క్యాన్సిలేషన్ ఆప్షన్ తీసుకొచ్చారు. సో దాని ద్వారా మనం ఏంటంటే ఒక 3 అవర్స్ ముందు, అంటే మనం మూవీ టికెట్ బుక్ చేసుకున్న 3 అవర్స్ ముందు ఆ టికెట్ని క్యాన్సిల్ చేసుకుంటే దాంట్లో నుంచి మనకు 9 రూపీస్ కట్ అయిపోయి మిగతా అమౌంట్ అనేది మనకు రీఫండ్ అవుద్ది. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.